రైట్ మనం చూస్తున్నాం వరంగల్లో శ్రీ శక్తిపీఠం మహంకాళి గుడి వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గోపాలస్వామి ఆలయ సమీపంలో ఉన్న మహంకాళి గుడిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. ఆందోళనలో భక్తులు, హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవికుమార్ ను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఉన్న అధికారులతోని రాజకీయ నాయకులతోని మాట్లాడుకొని వాటిని కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వరంగల్లో ఈ ఒక్కటే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హిందూ దేవాలయాన్ని అదేవిధంగా అనేక కాలం తర్వాత ఈ దేశాన్ని ఒక వర్గం యొక్క ఓట్ల కోసం వరంగల్లో శ్రీ శక్తిపీఠ మహంకాళి గుడి వద్ద హిందూ సంఘాల ఆందోళన అయితే చేపడుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే గోపాలస్వామి ఆలయ సమీపంలో ఉన్న మహంకాళి గుడిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా నిరసన చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, వరంగల్ జిల్లాలోని గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీ శక్తిపీఠం మహంకాళి అమ్మవారి గుడి సమీపంలోని హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. శ్రీ శక్తిపీఠం మహంకాళి అమ్మవారిని గుడిని కూల్చివేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలలో అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా చేరుకొని అక్కడికి వచ్చిన హిందూ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయితే హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పడుపడాల్సిన ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారంటూ కూడా అటు వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పెద్ద ఎత్తున అక్కడికి కార్యకర్తలతో చేరుకొని ఆ నిరసన చేస్తున్న క్రమంలో వారిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటు స్వయంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్న కొండ సురేఖ ఇలాకాలోనే హిందూ దేవాలయాల కూల్చివేత చేయడం చాలా దారుణమని, అదేవిధంగా వరంగల్లో వరుసగా గుళ్లను కూల్చివేయడము హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా అటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి అటు మటవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అయితే కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తరుణంలో అటు హిందూ కార్యకర్తలందరూ కూడా పోలీస్ వాహనాలను అడ్డగించారు. ఇతర క్రమంలో అక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఎట్టకేలకు అటు కార్యకర్తలను చెల్లాచెదురు చేసి జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ ఆ దేవాలయాన్ని ముట్టుకుంటే మాత్రం వరంగల్లో ఉన్నటువంటి మిగతా అన్యమతస్తుల వాటిని కూడా మేము కూడా కూల్చివేస్తామంటూ కూడా హిందూ సంఘాలు, హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. హిందువుల దేవాలయాలను మాత్రమే కూల్చే ప్రభుత్వం మిగతా వాటిని రోడ్లకు అడ్డంగా, అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మిగతా ఇతర మతస్థుల వాటిని మాత్రం ముట్టుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే శాంతియుత నిరసన చేస్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం ఖండించాల్సిన విషయం అంటూ కూడా అటు బీజేపీ నేతలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ ఆ నిరసన అయితే కొనసాగుతుంది మహంకాళి టెంపుల్ వద్ద. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.